ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయనకి అధికారిక లాంఛనాలతో, పార్టీ చూడకుండా అధికారిక లాంఛనాలతో గతంలో ఎప్పుడు కూడా చూడలేదు మనం ఇలాంటి పరిస్థితి. సో ఏంటి, ఎలా చూడొచ్చు అంటారు? సార్ రాజు గారు, ఇవాళ రోజు ముద్రగడ పద్మనాభం గారి మరణం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ఒక తీరని లోటు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక తీరని లోటు. ఎందుకంటే ముద్రగడ పద్మనాభం గారు కేవలం ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక ఉద్యమం. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్, అంటే ఏ పార్టీలో ఉన్నా కూడా ఆయన యొక్క భావాల్ని, ఆయన యొక్క ఉద్యమాన్ని ఎప్పుడు ముందుకు తీసుకెళ్లే వ్యక్తిత్వం గల ముద్రగడ పద్మనాభం గారు ఇవాళ రోజు పరమపదించడం అనేది చాలా బాధాకరం సార్. ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరఫు నుంచి మేము ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని, అట్లనే ఘన నివాళులు అర్పిస్తున్నాం సార్ ఇవాళ రోజు. ముఖ్యంగా రాజుగారి ఇక్కడ ఒకటి మనం చూడాలి ఏంటంటే, ముద్రగడ పద్మనాభం గారు వంగవీటి మోహన్ రంగా గారి యొక్క వర్గంలో ఆయన ఇదివరకు పనిచేసి, వంగవీటి మోహన్ రంగా గారు ఎవరైతే కాపు కులానికి ఒక విధంగా ఆరాధ్య దైవం లాగా పరిగణిస్తారో అలాంటి వ్యక్తి సర్కిల్లో, ఇన్నర్ సర్కిల్లో వన్ ఆఫ్ ది కీ మెంబర్ ఆయన. అలా ఆయన యొక్క పరిచయాలు వంగవీటి మోహన్ రంగా గారితో, ఆ విధంగా ఆయన కూడా ఎన్నో ఉద్యమాల్లో పాల్గొని, దాని తర్వాత వంగవీటి మోహన్ రంగా గారి మరణం తర్వాత ఒక విధంగా మళ్ళీ కాపు నాయకుల్లో వన్ ఆఫ్ ది అంత ధీటుగా వెళ్ళిన ఒక కాపు నాయకుడు అంటే అది ముద్రగడ పద్మనాభం గారి. అందులో అది చెప్పడానికి ఎటువంటి అతిశయోక్తి లేదు. ఈజ్ వన్ ఆఫ్ ది వెరీ బిగ్గర్ ప్రామినెంట్ లీడర్ ఇన్ ద కాపు కమ్యూనిటీ, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ముఖ్యంగా కాపు కులానికి బీసీ స్టేటస్ తీసుకురావడానికి ఆయన ఈ 40 to 50 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో మొత్తం ఈ ఉద్యమంలోనే సరిపోయింది ఆయనకి. ముఖ్యంగా కాపు కులానికి ఒక బీసీ స్టేటస్ తీసుకురావడానికి ఆయన చేసిన ఉద్యమాలు కానీ, ఆ పోరాటాలు కానీ, అవన్నీ ఆంధ్ర ప్రజలు అందరికీ తెలుసు. దానికోసం ఆయన ఎంత పోరాడాడో అని తెలుసు. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ సార్, ఇవాళ రోజు ఐడియాలజీ అనేది దట్స్ ఓకే, అది ఎవరి ఐడియాలజీ వాళ్ళకు ఉంటుంది. కానీ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఆయన కేవలం ఒక కాపు లీడర్ గానే కాకుండా ఒక ప్రజా నాయకుడుగా కూడా చాలా ఎదిగారు. ఒక 40 ఏళ్ళు 50 ఏళ్ళ ప్రస్థానం అనేది. ఆయన గురించి ఫ్రాంక్ చెప్పాలంటే రాజు గారు, ఇవాళ రోజు ఇలా కూర్చొని డిబేట్ చేయడానికి నా జీవితం సరిపోదు. ఐఎమ్ షూర్ ఎవరికి అంత అర్హత ఉంటుందని నేను అనుకోను, ఎందుకంటే అంత పెద్ద ప్రామినెంట్ పెద్ద లీడర్ ఆయన. సో అలాంటి వ్యక్తి కాపు సామాజిక వర్గం గురించి ఎన్నో పోరాటాలు, ఎన్నో ఉద్యమాలు చేసి ఒక విధంగా కాపు యువతని ప్రేరేపించి రాజకీయాల వైపు తీసుకొచ్చిన ఒక పెద్ద నాయకులు అంటే ముద్రగడ పద్మనాభం గారే. ఎందుకంటే ఆయన మా తండ్రి గారి, ఇప్పుడు మా డాడీ ఏజ్ ఆ జనరేషన్ కి చెందిన వాళ్ళు ఉంటారు సార్ ఆయన. సో డెఫినెట్ గా మా నాన్నగారి జనరేషన్ కానీ, సో ఇలాంటి వాళ్ళు కూడా చాలా మంది కాపుల్లో ఒక రాజకీయ మెచ్యూరిటీ, అంటే పొలిటికల్ మెచ్యూరిటీ అంటాం కదా, ఒక రాజకీయ మెచ్యూరిటీ ఏదైతే ఉంటుందో కాపు యువతకి, అది తీసుకొచ్చిన వన్ ఆఫ్ ది నాయకుడు వంగవీటి మోహన్ రంగ గారి తర్వాత ముద్రగడ పద్మనాభం గారే. ఆయనను చూసి ఎంతో మంది కాపు యువకులు రాజకీయాల వైపు కూడా వచ్చారు ప్రేరేపితమై. అండ్ ముఖ్యంగా కాపు ఉద్యమాన్ని ఒక రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు తీసుకెళ్లి దాని మీద పోరాటం చేసిన పెద్ద నాయకులు ముద్రగడ పద్మనాభం గారు. ఇవన్నీ చెప్పడం